పార్టీ రానుంది? తెలుగుదేశం పార్టీ. ఎందుకు తెలుగుదేశం పార్టీ? కూటమి వస్తుంది. ఎన్డీఏ కూటమి రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలంటే అంటే ప్రజలు బాగుపడతారు, దానివల్ల అతనే రావాలి. రామప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు ఎగ్జాక్ట్. రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? వైసీపీ పార్టీ అధికారంలోకి రాకూడదని ఉండాలి. టీడీపీ మాత్రము రామప్రసాద్ రెడ్డి 30,000 మెజార్టీతో గెలుస్తాడని నేను ప్రచారం తిరిగినాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి 30,000 మెజార్టీతో ఏ తక్కువ లేకుండా రామప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. అంటే రామప్రసాద్ రెడ్డి అయితే ప్రజల్లోకి మాత్రము చాలా బీదా సాధకు అనుకూలంగానే చేసుకుంటా కలుసుకొని బాగా పోతున్నాడు. కాబట్టి ముందు ప్రభుత్వంలో కూడా వైసీపీ వాళ్ళు ఇంతవరకు నాకు ఇచ్చి 5 ఏళ్లకు ముందు నాకు ఇల్లు వచ్చింటే ఆ ఇంటికి ఇంతవరకు కూడా నాకు బిల్లులు పడలేదు. వైసీపీ వాళ్ళని అడిగితే నువ్వు టీడీపీ కార్యకర్త కాబట్టి మేము ఇంటికి బిల్లు లేవని నన్ను ఓదార్చినారు. నా ఇంటికి కట్టించిన లేబుల్స్ కూడా వాళ్ళు సచివాలయం వాళ్ళు తిరిగేసినారు. వాళ్ళు నేను గదులుకున్నాను. మాకు లైసెన్స్ ఉండదయ్యా, మాకు స్టిక్కర్లకు మీరెవరు పెరగడానికి అని అడిగితే లేదయ్యా మాకు ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి మేము పెడతాం, మాకు లైసెన్స్ ఉండదయ్యా నీ ఇష్ట ప్రకారమా అని చెప్పి గట్టిగా ఉడ్డాడిచ్చి అడిగినాను. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా? టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే చాలా ముఖ్యంగా ఉంటుంది. బాగా ప్రజలు బాగుపడతారు, సురక్షితంగా బాగా మేల్కొని ఉంటారు, అన్ని ధరలు తగ్గించగలుగుతారు. మన రాయచోట్లో, అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు? రామప్రసాద్ రెడ్డి గెలుస్తారు. రామప్రసాద్ రెడ్డి మాకు అభిప్రాయం కాబట్టి మేము గెలిపిస్తాం కాబట్టి మాకు అభిప్రాయం ఉన్నది కాబట్టి మేము గెలిపిస్తాం. మాకు ఇంట్లో మంచి మాత్రం ఉంటాడు కాబట్టి ఆయన వ్యక్తిత్వం మంచిది, వ్యక్తి మంచిది కాబట్టి 10 మందిని పేదల పట్టిలా చెడులే 3 సార్లు గెలిపినాం. లాభం లేదు. 3 సార్లు గెలిపించినాం. 4సారి రామప్రసాద్ రెడ్డి పెట్టినాం. మా రెడ్డి వస్తాడు, రాముడు జై రామప్రసాద్ రెడ్డి, జై రామప్రసాద్ రెడ్డి, జై రామప్రసాద్ రెడ్డి, జై రామప్రసాద్ రెడ్డి. చెప్పండమ్మా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్లు రానున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు రావాలనుకుంటారు? మంచిగా చేస్తాడు. జగన్ కూడా చాలా అభివృద్ధి చేసినాం, అన్ని అందరికి పథకాలు ఇచ్చినాం. పథకాలు ఇచ్చినాడు, ఏ పథకాలు ఇచ్చినాడు, ఆ పథకాలు ఇచ్చినాడు, ఈ పథకాలు. రాయచోట్లో ఎవరు గెలుపొందుతున్నారమ్మా? రాయచోట్లో ఎవరు గెలుపొందుతున్నారు? ఆయన మేము వేయాలంటున్నా, ఆయన మాకు మంచి చేస్తాను అంటున్నాడు. శ్రీకాంత్ రెడ్డి గారు కూడా నేను అభివృద్ధి చేసిన అందరికి న్యాయం చేసినాడు. చేస్తే ఏం చేస్తావా? పోయిన చేసినాడు, కింద దాఖరాలు మోబీలు అనే దాఖరాలు పిల్లలకు 15,000 లెక్క ఇచ్చినాడు, 18,000 ఇచ్చినాడు, ముందు ఇచ్చినాడు అంతే. మళ్ళీ అంతకు 2 నింతలు పెరుగుతాడు. మా పల్లికి ఏం రూపాయలు లేదు. వేరే పల్లి తెచ్చుకుంటాను. మా పంచాయతీ ఎట్లా ఉందనుకో ఒడుక్కుంటాను. చుట్టూ నాడు కింద బండ్లు రిపేర్ చేసిన వాళ్ళు, తయారు చేసిన స్థాయిలో కూలర్ వేసినారు బడికే. కూలర్ వేసి పవన్ చేసి బడి అడిగితే పలికే రాలే. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు గోడలు కట్టి ఇచ్చిపెట్టాయి, కట్టిన గిట్టులన్నీ వేసినారు, మళ్ళీ ఇచ్చిపెట్టారు. ఆయన వచ్చి పోలార గేరాలు తీసుకున్నాడు, నిలబడి పోటీలు తీసుకోమని తయారు చేస్తామని. ఆయన చేసింది మేము చేయమని. ఏ గవర్నమెంట్ రానుంది? తెలుగుదేశం రావాలని, తెలుగుదేశం రావాలని. రాముడు గెలిచాడు, ఇబ్బంది లేక గెలిచాడు. అవునా? ఇబ్బంది లే. ఎందుకు తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నారు? ఏంది కరెంటు ఛార్జీలు, భూములన్నీ కొట్టేసి, పొర భూములన్నీ కొట్టేసి బినామీలు పెట్టుకుంది. నా పేరు దేశారెడ్డి. ఓకే, ఇక్కడ ఎవరు గెలుపొందుతున్నారు? రాముడు
రాంప్రసాద్ రెడ్డి. ఎందుకు రాంప్రసాద్ రెడ్డి గెలవాలనుకుంటారు? 20 ఏళ్ళు చూసినాం శ్రీకాంత్ రెడ్డిని, ఒకసారి ఏం చూస్తాం. వాళ్ళ నాయన ఎమ్మెల్యే, వాళ్ళ నాయన ఏమన్నా చెడ్డ చేసింటే వద్దు. ఎందుకు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ అభివృద్ధి బాగా చేసిన అంటున్నారు? ఏం అభివృద్ధి చేసినాడు? జిల్లా కేంద్రం తీసుకొచ్చినాము, ఇక్కడ సాయిబుల్ తీసుకొచ్చారు. పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఏ గవర్నమెంట్, ఏ పార్టీ అధికారంలోకి రానుంది? తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు 121 సీట్లతో భారీ మేయర్తో గెలవబోతున్నారు. కాబట్టి ఈ సైకో పోవాలా, సైకిల్ రావాలా, నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి. ఇక్కడ రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఎవరు గెలవనున్నారు? ఇక్కడ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారు ఖచ్చితంగా, దాని గురించి నో డౌట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వైసీపీలో డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి చెందలేదంటారా? డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు అంతా 2000, 3000 డెవలప్మెంట్ అనేది కావాలి. ఓకే. ఇక రాయచోటి నియోజకవర్గం సంబంధించి ఎవరు గెలుపొందనున్నారు? రాంప్రసాద్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వస్తే అన్ని సౌకర్యాలు బాగుంటాయని కోరుతాను. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలన్నీ పెట్టినారు కదా? జగన్ పథకాలను పెట్టాడు, కానీ అవి అందుబాటులో దొరకలేదు. అవి తీసుకోవాలి. మీకు అందలేదా? పెన్షన్లు కానీ ఇంటికి మాత్రం అవుతుంది, కానీ మిగతా పథకాలు వదలము. రైతు భరోసా కూడా రాదు. తెలుగుదేశం గవర్నమెంట్ రావాలంటారు. ఇక్కడ రాయచోట్లో ఎవరు గెలుపొందుతున్నారా? తెలుగుదేశం ఎందుకు ఆయన రావాలని? శ్రీకాంత్ రెడ్డి గారు కూడా బాగా శ్రీకాంత్ రెడ్డి 20 ఏళ్ళు ఉన్నాడు. జిల్లా కేంద్రం తీసుకొచ్చినాం, అభివృద్ధి చేసినాం అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇదే అనుకుంటాం మేము. మాకు అప్పుడు ఇచ్చినా కూడా మాకు మొగులు లేక మొగులు ఇచ్చిపెట్టేసినా కూడా వాళ్ళ కాడికి 10 మాటలు తిరిగినా కూడా ఆధార్ కార్డులు ఎత్తరండి, ఇవి తిరగండి అని వాళ్ళు మా గురుసులు తాకు వచ్చినా కూడా మేము పోయినా కూడా మాకు లేదు. మాకు మొగులు ఆమెకు వదిలేసినాడు, నాకు వదిలేసినాడు. ఆధార్ కార్డులు అవి తీసుకుపోయినా కూడా మొగులు దేశాల మీద వెళ్ళిపోయినారు, ఇంకోళ్ళు చేసుకొని మాకు లేరు. అవి గురువుకి తీసుకురండి అంటే మేము ఎక్కడానికి తెచ్చిల్లా వాళ్ళు ఇంకొని వెళ్ళిపోయింది రాజ్యం మీద. ఎక్కడ ప్రభుత్వం రావాలనుకుంటారు? ఇదే రావాలా, మాకు ఏమన్నా చూస్తారనుకుంటున్నాం. ఇదే అంటే ఏ ప్రభుత్వం? ఇదే వైఎస్ఆర్ టీడీపీనమ్మా. అది తిరగదు మాకు. ఇదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వస్తే ఏమన్నా మాకు ఏంటి ఆధారం లేకుండా మాకు వచ్చి విసారించుకొని మొగులు ఉండారా లేరని చూసుకొని మాకు ఇస్తే ఏమన్నా మేము మా బిడ్డలు ఉండారు, మా బిడ్డలు చూసి మమ్మల్ని చూసి బతికిచ్చి కొంప గోడిస్తే మేము బతుకుతాము. అందుకనే కదా ఆడివిన ఓట్లకు వస్తా ఉన్నాము, మాకు ఓట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టినాము, ఏం పెట్టినా కూడా వాలంటీర్ పెట్టినా కూడా ఆటికి కూడా పోయినాము. ఆ పెద్దోళ్ళు తావో వాళ్ళ తావో వీళ్ళు తావో అంటున్నారు. ఆడికి పోయినా కూడా ఏం చూడలేదు మాకు. అందుకని ఆ రెడ్డి కాడికి వచ్చి మాట్లాడి వచ్చినాము. మాకు అదే ఈసారి గెలిస్తే మాకు చూస్తారని నమ్మకం ఆడపిల్లలకు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటే? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? వైఎస్ఆర్ పార్టీకి రావాలా, వైఎస్ఆర్ పార్టీ వస్తేనే మంచి జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ కావాలా? ఎందుకంటే బీదోళ్ళ పార్టీ అది, అందరికీ బీదోళ్ళకి మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కటి పింఛన్ కానీ ఇంకోటి కానీ బాగుంటుంది, సౌకర్యంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళే రావాలి. రాయచోటి నియోజకవర్గం సంబంధించి ఎవరు గెలుపొందుతున్నారు? శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్ రెడ్డి గెలవాలి. ఎందుకు శ్రీకాంత్ రెడ్డి గెలవాలంటారు? ఎందుకంటే మనకి మెయిన్ జగన్మోహన్ రెడ్డి రావాలి కాబట్టి, నేను శ్రీకాంత్ రెడ్డి ఆ పార్టీని నిలబడుతున్నాను కాబట్టి అతనికి ఓటు వేసి గెలిపిస్తున్నాను. గట్టిగా చెప్పు మా కురవా. జగన్ ప్రభుత్వమే ఒకసారి వస్తేనే అది పేదలకు మంచిది. ఎందుకు జగన్ ప్రభుత్వం రావాలనుకుంటారు? అన్ని చేస్తున్నారు కదా మనుషులన్నీ. పేదలకు ముఖ్యంగా కావాల్సింది ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, మంచి విద్య కావాలా, ముఖ్యంగా ఇవి ఉన్నాయి. రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఎవరు గెలుపొందుతున్నారు?
ఎందుకు శ్రీకాంత్ రెడ్డి గెలవాలనుకుంటారు? ఇప్పుడు 4 సార్లు చేసినాడు కదా ఎమ్మెల్యేకి, 15 సంవత్సరాలు. మంచి జనాలకు పేదలకు మంచి చేసేవాళ్ళు ఎన్నిసార్లు గెలిచినా మంచిదే కదా, అందుకే గెలవాలని. ఓకే, మంచి ఎప్పుడు పెద్ద ఎన్నికలు రానున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి రానుందో? ఎందుకు వైఎస్ఆర్ పార్టీ రావాలనుకుంటారు? పేదోళ్ళకి మంచిది అంటే ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అన్ని పథకాలు వదులున్నాడు కదా. రాయచూరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు గెలుపుతున్నారు ఇక్కడ? ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గారా, రామరాజు? శ్రీకాంత్ రెడ్డి గారు. ఎందుకు శ్రీకాంత్ రెడ్డి? ఏదో ఒకటి చేస్తాడు. ఏదో ఒకటి చేస్తాడంటే ఏం చేస్తాడంటే? ఏదో ఒకటి చేస్తాడు. పేదోళ్ళకి ఏదో ఒకటి చేస్తాడు. ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీ అధికారంలోకి రానుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ పార్టీ వస్తేనే బాగుంటుంది, జగనన్న వస్తేనే బాగుంటుంది. జగనన్న ప్రభుత్వం బాగుంది, ఆయన ఇచ్చిన పథకాలు బాగున్నాయి. అన్ని అమ్మఒడి కాడినింటి ఇచ్చినాడు, చేయిత కాడినింటి, రుణమాఫీ అంట, డాక్రా డబ్బులు అంట అన్నీ ఉన్నాయి. ఆ ప్రభుత్వమే రావాలని కోరుకుంటాను. చంద్రబాబు కూడా నేను సూపర్ 6 అనే హామీలు ఇచ్చినాడు కదా. ఏమో మనకు 14 సంవత్సరాలు చేసినాడు ఆయన. సార్లు ఇంకా ఈయన రాని 10 ఏళ్ళు మళ్ళీ చూసాం. మళ్ళీ తర్వాత ఆయన 3 మాటలు సీఎం అయినాడు, ఈయన 3 మాటలు కానీ మళ్ళీ చూసాం. రాయచూరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు? రాయచూరు మాత్రం శ్రీకాంత్ రెడ్డి వస్తాడు. శ్రీకాంత్ రెడ్డి రాయచూరులో మళ్ళీ 5వ ఆయనే అవుతాడు. మాకు బాగా చేస్తున్నాడు, శ్రీకాంత్ రెడ్డి వస్తాడు. మళ్ళీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఒకటే రెండు ఆ పార్టీలు, ఆ పార్టీ వచ్చి ఆ పార్టీ అంటే చేస్తారు, ఈ పార్టీ వచ్చి ఈ పార్టీ అంటే చేస్తారు. ఉండాలి మేలు చేస్తున్నారు కానీ లేనోళ్ళకి ఏమో కూడా ఆర్థిక ఉండేదా ఉండేదానికి కొంపలు కూడా లేకుండా చెట్లకి ఉండాలి. ఏమిచ్చినారు మాకు అన్ని పథకాలు ఇచ్చినామంటారు. ఇచ్చారు, ఇచ్చేవాళ్ళకు వచ్చే వాళ్ళకి వస్తాయి, పోయే వాళ్ళకి పోతాయి, రాని వాళ్ళకి ఏమి రామా అంతే. ఏమన్నా ఈ పరిచయాల్లో ఎవరిని నమ్ముతాము? రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరు గెలుస్తారో తెలియదు, అది మాత్రం రాజకీయం మాకు చెప్పలేము. ఆయన గెలుస్తాడు, ఈయన గెలుస్తాడు. రేపు నీ దగ్గర నీ మాట మాట్లాడతా, రేపు వాళ్ళ దగ్గర నువ్వు మాట మాట్లాడతామా అని తెలియదు. ఆయన వచ్చే ఈయన వచ్చినా ఎవరు వచ్చినా ఒకటే మనకేమో, మన బతుకులకు బాధ, మన కష్టాలకు బాధ. ఆయన వచ్చినా అంతే, ఈయన వచ్చినా అంతే. ఓటేమో వేరు వస్తామా, ఎవరన్నా కలిసి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? అన్నా మేము ఆటో డ్రైవర్నా. మేము రాయచూరు నియోజకవర్గంలో ఆటోలు అత్యధికంగా ఉన్నాయి. మేము ఆటో తోలల్లా జీవనం కొనసాగించుకోవాలా. ప్రస్తుతానికైతే ఇప్పుడున్నే వైఎస్ఆర్ పార్టీలో అయితే మాకు చలన ఫైన్లు వేసి వదిలేస్తాండ్రు. వదిలేసిన తర్వాత మేమేదో ఆ రోజులో సంపాదించుకొని ఫైన్లు కట్టుకొని బాగా ఉందిన్నా. ముందు ప్రభుత్వంలో అయితే కన్నా స్టైల్ కాడికి పిలుచుకొని పోవడము ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి మాకు ఏమంటే ఈ ఉచిత ఉచిత పథకాలు ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందాలా. కాబట్టి మా ఆటో డ్రైవర్ల విన్నపం ఏమనగా, దయచేసి మా ఆటో వాళ్ళకు ఈ ఫైన్లు ఈ మాదిరి చూసుకొని ఇదే విధంగా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం సార్. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ప్రస్తుత పరిస్థితులలో అయితే కన్నా రాష్ట్రం అభివృద్ధి చెందలేదు కాబట్టి టీడీపీ వస్తే బాగుంటుంది. అందులో సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బాగా మేధావి, బాగా చాలా అనుభవజ్ఞుడు కాబట్టి టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుందన్నా. అయితే మా ఆటో వాళ్ళకు కొంచెం సహకరించాలా. మేము సన్నపన్న వాళ్ళం కాబట్టి మాకు ఏదో విధంగా చూసుకోవాలా. ఇక్కడ రాయచూరు నియోజకవర్గంలో ఎవరు గెలుపొందినారు? నా రాయచోటి నియోజకవర్గంలో అయితే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్న మాట ఇస్తే మనం తిప్పడు. ఒక తూరి మాట ఇచ్చినాడు అంటే ఎవరైనా సరే ఆ మాటను కట్టుబడి ఉంటాడు. కాబట్టి రామప్రసాద్ రెడ్డి అన్న వస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటామన్నా.